ఒక సిటీ లక్షల మంది జనాలు రోడ్లన్నీ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయాయి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఇదే పూరి జగన్నాథ్ యొక్క రథయాత్ర. ఇండియాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్ లో ఇది కూడా ఒకటి. ఈ రోజు అయితే మనము క్రేజీ అడ్వెంచర్ చేయబోతున్నాం. అంతకన్నా ముందు ఈ వీడియో అయితే లైక్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మనం బెంగళూరులో ఉన్న ది బిగ్గెస్ట్ టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం, పూరి జగన్నాథ్ టెంపుల్ కి. సో అందరికీ తెలిసిందే గాయ్స్, ఇప్పుడు పూరిలో ప్రజెంట్ అయితే జగన్నాథ్ టెంపుల్ లో బిగ్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. అయితే మినీ పూరి అనమాట. సో నేను నా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాం. సో మేమైతే ఆల్రెడీ రెడీ అయిపోయాం. సో మేమైతే ఇప్పుడు ర్యాపిడో అయితే బుక్ చేసుకుంటున్నాం. సో ర్యాపిడో అయితే బుక్ చేసుకుని మేమైతే టెంపుల్కి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతాం. సో నేనైతే ఇప్పుడు మా ఫ్రెండ్స్ని అయితే పరిచయం చేస్తాను. సో ఈజ్ ద మోహిత్. సో ఈజ్ ద మోహిత్ అండ్ ఈజ్ ద డానీ. సో నాట్ డాడ్ అని. సో మన వాళ్ళిద్దరూ ఒడియాకి సంబంధించిన వాళ్ళు. సో ప్రజెంట్ పూరిలో అయితే బిగ్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి కదా. సో మన వాళ్ళు అయితే బెంగళూరులో విజిట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. సో ఈ బ్లాగ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా ఒడియాకి చెందిన వాళ్ళే. సో అక్కడైతే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో వాళ్ళకి తెలుసు. సో ఈరోజు బెంగళూరులో మన జగన్నాథ టెంపుల్లో సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో సో మన ఒడియా ఫ్రెండ్స్తో మనం అయితే చూద్దాం. సో గాయస్, మా ఫ్రెండ్ అయితే మనం ఒకటి అడగాలనుకుంటున్నాను. మోహిత్, లాస్ట్ మోహిత్ ఎలా ఉన్నారు గాయస్, ఎలా ఉన్నారు? సో మా వాడికి అయితే తెలుగు అయితే రాదు. సో ఇప్పుడే నేర్చుకుంటున్నాడు. సో ఇంకేమన్నా అడగాలనుకుంటున్నావు మోహిత్? ఎనీథింగ్ ఎల్స్? No, I don't know. Only one word I know. సో మా వాడికి వన్ వర్డ్ మాత్రమే తెలుసు. రెస్ట్ ఆఫ్ ది వర్డ్స్ ఫ్యూచర్లో నేర్చుకుని ఖచ్చితంగా చెప్తాడు. సో టెల్ మీ మోహిత్, రిగార్డింగ్ ద టెంపుల్, వై ద టెంపుల్ ఇస్ ఫేమస్, వై యు ఆర్ నౌ గోయింగ్? So yesterday we made a plan, but some personal thing, that's why we can't go there. So that's why today we are going. సో గాయస్, నేను ఇప్పుడు ఒకరిని చూపించబోతున్నా. ఈజ్ ద డానీ, మా మెంటల్ స్పాన్సర్. You can call him Dad Danny. Dad Danny, not Danny. Dad Danny. యూ కెన్ కాల్ మీ డాడీ. సో ఇప్పుడు మన డానీ గారిని అయితే మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం టెంపుల్ గురించి. సో డానీ బ్రో. సో మన వాడికి కొంచెం సిగ్గు ఎక్కువ మాట్లాడడానికి. And you want some comment from Deepak, and then comment in the video, then Deepak will say something. Okay, my Deepak is too silent. So if you want to ask anything, just comment me. So they will definitely reply. Okay. And I will provide the WhatsApp number and Instagram number also. Definitely, sure. Whoever want, you just call and ask Deepak why you are silent in that video. Okay, we are waiting for your comment. ఈ టెంపుల్ని ఇక్కడ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే, చాలా మంది అయితే ఒడిశాలో పూరి జగన్నాథ్ టెంపుల్ని దర్శనం చేసుకోవాలనుకుంటారు. కానీ చాలా మందికి అయితే అంత దూరం వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉండదు. దానికోసం అయితే బెంగళూరులో అయితే ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు. లిటరల్లీ ఎవ్రీ ఇయర్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఏదైతే రథయాత్ర జరుగుతుందో అది మన బెంగళూరులో కూడా జరుగుతుంది. లిటరల్లీ ఈ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అసలు ఎవ్రీ ఇయర్ కూడా మనకి పూరిలో ఏదైతే సెలబ్రేషన్స్ జరుగుతాయో ఈ టైంలో, సో బెంగళూరులో కూడా సేమ్ సెలబ్రేషన్స్ ఇక్కడైతే క్రేజీగా అయితే జరుగుతాయి. మనం అక్కడైతే ఎంతైతే క్రౌడ్ చూస్తాం, ఇక్కడ కూడా అంతే ఫుల్లీ క్రౌడెడ్గా అయితే ఉంటుంది. అండ్ సో గాయస్, మనమైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఏంటంటే ఈ రథయాత్రలో స్పెషల్ ఏంటో తెలుసా? ఇక్కడ ఉండే రథం. ఎందుకంటే ఇక్కడున్న ఈ రథాలను అయితే వీళ్ళైతే హ్యాండ్మేడ్తో చేస్తారు. లిటరల్లీ చెప్పాలంటే సో వీళ్ళైతే ఎటువంటి ఎక్విప్మెంట్స్ కానీ ఐరన్ ఎక్విప్మెంట్స్ కానీ అసలు ఏమీ యూజ్ చేయకుండా సో ఓన్లీ మనకి వుడ్తో మాత్రమే వీటిని అయితే చేస్తారన్నమాట. సో ఇదైతే చాలా క్రేజీ థింగ్. ఇక్కడదే కాదు, మన పూరిలో కూడా మనకైతే 3 రథమ్స్ని అయితే తయారు చేస్తారు. ఇవి కూడా అయితే మ్యాన్ మేడ్ అనమాట. అసలు ఎటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేయకుండా చేతితో వీటిని అయితే చాలా క్రేజీగా సో నియర్లీ 1 year అయితే కష్టపడతారు వీటిని అయితే ఇలా కన్స్ట్రక్ట్ చేయడానికి. ఇదైతే ఒక క్రేజీ థింగ్ అని చెప్పొచ్చు. ఉంటుందేమో. సో ఈరోజు అయితే సండే కదా, సో అందరికీ హాలిడే. సో అందరూ ఈరోజు అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చారు టెంపుల్ని. సో మనకి బెంగళూరులో ఉన్న టెంపుల్ అయితే ఇది ఒకటే ఉంది ఇక్కడైతే మనకి ప్రజెంట్. సో అందుకే నియర్ బై బెంగళూరులో ఎవరైతే ఉన్నారో సో అందరూ కూడా ఈ టెంపుల్ అయితే విజిట్ చేస్తున్నారు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడైతే మనం ఒడియా స్పెషల్ అయితే టేస్ట్ చేయబోతున్నాం. సో వాళ్ళ ప్రసాదం అంట ఒడియాది. సో సార్ మనం టేస్ట్ చేద్దాం ఎలా. సో ఇది వచ్చి ఒడియా స్పెషల్ అనమాట. సో నేను ఇప్పుడు ఒడియా ఫుడ్ అయితే తినలేదు. సో మా ఫ్రెండ్స్ అయితే సజెస్ట్ చేశారు తినమని, చాలా బాగుంటుంది అంటున్నారు. సో మనం కూడా టేస్ట్ చేద్దాం, టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం.
రథాలకి అయితే చాలా అయితే హిస్టరీ అయితే ఉంది. సో అందుకన్నా ముందు అయితే మనం అయితే టెంపుల్ని అయితే రీచ్ అయిపోయాం. లిటరల్లీ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అండ్ టూ మచ్ క్రౌడ్ కూడా అయితే ఉంది. నిజంగా ఇదైతే ఒక అడ్వెంచర్లో అయితే ఉంది. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? ఒడిస్సాలో ఉన్న పూరి నుండి. ఎవ్రీ ఇయర్ కూడా మనకైతే పూరిలో అయితే బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి. అండ్ ఈ సెలబ్రేషన్స్ ఏంటంటే ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్లో ఒకటి కూడా. నిజంగా ఇలాంటి ఒక సెలబ్రేషన్స్ అనేవి మన బెంగళూరులో చూడడం అయితే క్రేజీ థింగ్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సెలబ్రేషన్ చూడడానికి అయితే ఎంటైర్ ఇండియాలో అన్ని ప్లేసెస్ నుంచి క్రియేటర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, అందరూ అయితే షూట్ చేయడానికి అయితే వస్తారు. లిటరల్లీ ఇదైతే అవసరం. ఎందుకంటే ఇంత బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్ అనేవి మనకి ఇయర్లీ 1 టైంలో మాత్రమే జరుగుతాయి. సో అక్కడ ఏదైతే మనం పూరిలో చూస్తున్నామో బెంగళూరులో కూడా లిటరల్లీ అట్లానే జరుగుతుంది. నిజంగా అయితే ఈ సెలబ్రేషన్స్ అయితే అవసరం మనకున్న ఇండియా రిపోర్ట్ ప్రకారం అయితే ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది అయితే ఈ రథయాత్రను చూడడానికి అయితే మనకైతే పూరికి అయితే వస్తుంటారు. లిటరల్లీ ఇదైతే బిగ్గెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. మీరైతే ఈ టైంలో అయితే ఎక్కడ చూసినా ఫుల్లీ క్రౌడెడ్, అసలు కింద మనం నడవడానికి కూడా దారి ఉండదు అనమాట. అంత క్రౌడ్ అయితే ఉంటుంది. అండ్ అంత స్పెషల్ ఏంటంటే ఈ పూరి రథయాత్ర అనేది. సో అట్లాంటి రథయాత్ర అయితే మన బెంగళూరులో కూడా అయితే చేస్తున్నారు. సో అయితే టుడే సండే, సో అందుకే మనకి ఖాళీ అయితే లేదు. సో మనకి ఇప్పుడు పూణేలో ప్రజెంట్ అయితే జాతర జరుగుతుంది. సో బెంగళూరులో చాలామంది ఒడిశా సంబంధించిన వాళ్ళు కదా. సో వాళ్ళందరూ అయితే ప్రజెంట్ అయితే ఈరోజు అయితే విజిట్ చేస్తున్నారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ ఈరోజు అయితే హాలిడేస్. సో మీలో ఎంతమంది ఈ రథయాత్రకు వెళ్ళారు, లేదా పూరిని విజిట్ చేస్తారు, లేదా బెంగళూరు విజిట్ చేస్తారో కామెంట్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ అడ్వెంచర్స్ వీడియోస్ కోసం అయితే నా అకౌంట్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.